హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీదరండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నానండి. సో ఇక్కడ వచ్చేసరికి ఫస్ట్ చాయ్ పెట్టాను, అలానే ఇక్కడ పచ్చిమిర్చి వేపుతున్నాను అనమాట. నెక్స్ట్ ఇక్కడ చిన్న కార్న్, ఇవి అవి వచ్చేసరికి బేబీ కార్న్ అనమాట. ఈ బేబీ కార్న్ కర్రీ వండుదామని చెప్పేసి తీసుకున్నాం నిన్న. సో ఈ రోజే వండేస్తున్నాం. మళ్ళీ ఎక్కువ రోజులు అంటే పాడైపోద్ది ఏంటండి. ఇప్పుడైతే ఫస్ట్ ఉల్లిపాయలు కోసేసి ఇంకా తాలింపు పెట్టేస్తాను. సో ఇంకా రైస్ పెట్టాలి. సో ఫాస్ట్ గా పనులు అయితే చేసేద్దాం. ఓకే, ఇప్పుడు టైం ఆల్రెడీ 7:20 అయిపోయింది అనమాట. ఒక గంటలోని మొత్తం పనులన్నీ అవ్వాలి. చూద్దాం అవుతాయో లేదో. స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు కంపల్సరిగా చూసేయండి, ఓకేనా? ఇంకా చాయ్ అయితే మరిగిపోయింది అనమాట. ఇప్పుడు గ్లాసుల్లో వేసేస్తాను. ఇక్కడ వచ్చేసరికి కూర కోసం కోసాను బేబీ కార్న్. ఇక్కడ ఉల్లిపాయలు తాలింపు పెడుతున్నాను అనమాట. ఇది కుక్కర్ పెట్టేసిన. ఇక్కడ వచ్చేసరికి చట్నీకి పలుకులు డాల్పప్పు పెట్టాను, పచ్చిమిరపకాయలు వేసి. ఇక్కడ చారుకి పెట్టాను అనమాట. అన్ని పనులు అయిపోయి ఒక్క పునుకులు వేయడమే ఉందనమాట. సో ఇది కూడా వేసేస్తే పని అయిపోయినట్టే. ఇంకా వచ్చేసరికి బాండాలు వేస్తాను అనమాట. ఏగుతున్నాయి. ఫస్ట్ పాప కోసం అని చెప్పేసి ఇందులో ఏం వేయలేదు. ఉల్లిపాయ ముక్కలు మళ్ళీ అది తింటుందో తిందని చెప్పేసి మా కోసం ఇంకా ఉల్లిపాయలు కోసేసి వేసుకోవాలన్నమాట. ఇంకా సర్దేశాను అనమాట. చారన్నం, కూర, బోండాలు, చట్నీ, ఇంకా యాపిల్ ఒకటి పెట్టాలి, బ్రేక్ ఒకటి రెడీ చేయాలి. సో వీటన్నిటికీ ఫస్ట్ బాక్స్లో వేసేద్దాం. సో ఇప్పుడైతే పాప పాలు తాగుతుంది ఈరోజు. ఈ మధ్య ఎప్పుడు డైలీ మార్నింగ్ పెట్టలేదు, కానీ ఇప్పటి నుంచి డైలీ మార్నింగ్ పాలు ఇద్దామని ఫిక్స్ అయ్యామన్నమాట. నువ్వు తాగుతావా? కావాలా? ఇస్తాను. ఇంకా బాక్స్ అన్నీ రెడీ అయిపోయింది, అది రెడీ అయిపోయింది. పాలు తాగుతా. ఈ స్ట్రాతో తాగడం ఎక్కడ అలవాటు చేసుకోవాలి? కానీ నువ్వే కొన్నావు. ఇలాంటి కొత్తవన్నీ ఎత్తనే కొంటారండి మా ఆయన. ఆ విధంగా నేర్పించామన్నమాట పిల్లలకి స్ట్రాలతో. యాక్చువల్గా లెనీషా పాప నేర్చుకోవడం అంటే మాకు గొప్ప. ఎందుకంటే 1.5 వరకు అప్పుడు గీతు పాప స్ట్రాతో తాగేది కాదు, పేల్చడం వచ్చేది కాదు. బట్ మా లెనీ పాపకి 9 నెలల నుంచి స్ట్రాతో పేల్చడం వచ్చింది. ఏదైనా మనం అలవాటు చేసిన దాన్ని బట్టి ఉంటుందిలేండి. కానీ నువ్వు అలవాటు చేశానంట. ఇప్పుడు నువ్వే చేసావు, ఇప్పుడు నీకే ఇస్తాను ఆ క్రెడిట్ కూడా. మళ్ళీ ఎందుకు నా మీద? ధరణి, హ్యాపీ వ్యాలంటైన్స్ డే ధరణి. నాని నిన్నే నీకు చెప్పాను, నాకు వ్యాలంటైన్స్ డే సర్ప్రైజ్ మామూలుగా ఉండకూడదు నాని. రిచ్గా పెట్టాలి. నువ్వు నా కోసం ఎన్నో జన్మల నుంచి వెయిట్ చేస్తున్నట్టు ఫీల్ చేసి భావించి నాకు సర్ప్రైజ్ ఇవ్వాలన్నమాట. అలాగే సబ్స్క్రైబర్స్ అందరికి ఒక సర్ప్రైజ్ ఇద్దాం. గుడ్ న్యూస్ చెప్తా. నీకు ఎప్పుడు ఆ గుడ్ న్యూస్ గుడ్ న్యూస్ అంటే అదొకటే గుర్తొస్తుంది ఏంటి నీకు? పోనీ ఇంకేటి ఉంది గుడ్ న్యూస్ చెప్పు. ఇంకేటి ఉంటుంది గుడ్ న్యూస్ చెప్పు. చెప్పు. నువ్వు స్కీమ్ కట్టావు కదా, గోల్డ్ స్కీమ్. అది ఎంత వచ్చింది ఏంటి? ఒక చిన్న మంచిగా ప్రేమతో ప్రేమికుల రోజున అనేది చెప్పాలి. అది ప్రేమికుల రోజు నాడు ప్రేమించిన అబ్బాయి ప్రేమించిన అమ్మాయికి ఇస్తాడు. సబ్స్క్రైబర్స్కి ఎవరెవరు సబ్స్క్రైబర్స్కి ఇవ్వమని చెప్పలే. అవన్నీ చెప్తే ఆల్రెడీ చేస్తారు. నాకు వస్తాయి ఏటక్క అని అంటారు. రాయ్ నువ్వు తాగి, కొంచెం తాగి. అయిపోయినాయి, లాస్ట్కి వచ్చారా? వేగం తాగేయండి. ఇంకా పాలైతే కొంచెం ఉంచేసిందండి, మ్యాక్సిమం తాగేసింది. అవి తర్వాత లంచ్ పప్పుకు పెట్టాలి. ఇంకా టైం అయిపోతుంది. పాపనైతే ఇంకా దగ్గర పెట్టేస్తారు వాళ్ళ డాడీ. ఇంకా మాకు టిఫిన్ కోసం ఉల్లి బోండా వేస్తున్నాను అనమాట. ఆల్రెడీ ఒక వేసాను, ఇప్పుడు సెకండ్. ఇది దీంతో ఆపేస్తాను. ఇంకా నాకు ఎందుకంటే చద్దన్నం కూడా ఉంది. ఇవి అవి కలిపి సరిపోతాయి. ఫైనల్గా అయితే ఏగిపోయాయి, తీస్తాను. ఇంకా స్టవ్ గట్ట ఆఫ్ చేస్తాను. ఇంకా పని ఏం లేదు, తినడం ఒకటే ఉంది. ఇంకా అమ్మమ్మ గారు అయితే టిఫిన్ చేసేస్తాను. ఫస్ట్ ఇచ్చాను. ఇంకా లెన్నీ పాప అయితే ఇగోండి చిన్న ముక్క తింటుంది. బాగుండ. వాళ్ళ డాడీ బ్రష్ చేయడానికి వెళ్ళారు ఇంకా కదమ్మా. కదలా పట్టుకడి. బాగుంది నాన్న, బాగున్నాయా? వచ్చి నాకు ఇంకా చద్దన్నం ఉంది. ఒక బోండా నంచుకొని లేదా 2 బోండాలు నంచుకొని ఆ చద్దన్నం అయితే తినేయాలన్నమాట. రాత్రి అన్నం ఎక్కువ ఉండిపోయింది. ఎట్టిందే 2 గ్లాసులు అయినా ఉండిపోతుంది. నైట్ టైం ఎక్కువ తరగదు కదా ఎప్పుడును. ఈ రోజు నుంచి ఇంకా తగ్గించుకోవాలి. ఎలాగో వేసవికాలం స్టార్ట్ అయిపోతుంది కాబట్టి పర్లేదు. చద్దన్నం తిన్నా చాలా చేస్తా తప్పించి ఇంకేం కాదు. సో టైం 9:30 కల్లా పనులన్నీ అయిపోయాయి, వంటతో సహా అయిపోయింది. మళ్ళీ మధ్యాహ్నం మేము తింటున్నప్పుడు రైస్ పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. మాకు అమ్మమ్మకి లెనిషామ్మకి ఒకసారి, మా ఇద్దరికి ఒకసారి. వీళ్ళకి కొంచెం మెత్తగా కావాలి, మాకు కొంచెం బిగువుగా కావాలి కదమ్మా. అందుకోసం 2 సార్లు కుక్కర్ ఎట్టవాలి చేస్తుంది కదా అమ్మ. చెప్పు నాన్న, చెప్పు ఒకసారి.
నాన్న చెప్పమ్మా. అమ్మ చెప్పావా నాన్న? నువ్వు గుడ్ గర్ల్ కదా, మాట వింటావు కదా. చెప్పదాట అది చెప్పదా. నేను తినేస్తున్నాను అనమాట. చక్కగా పెరిగేస్తాను, రాత్రే ఊరబెట్టాను. చాలా బాగుంటుంది ఇలా తినడం వల్ల. ఇక్కడ వచ్చేసరికి చట్నీ బోండా, ఇక్కడ 2 చల్లమిరపకాయలు, ఒక పిండాడు. వీటితోని ఫుల్గా కుమ్మేయడం ఈరోజు. కమ్మనైన భోజనం అనమాట. మా లిని పాప మాత్రం అవన్నీ తీసి వస్తుంది. నేను తినేలోపు ఇంకేమి చేస్తుందో ఏంటో చూడాలి. ఇంకా మా ఆయన తినేస్తున్నారనమాట. ఆల్రెడీ నేను తినేసాను. ఎలా నేనని బాగానే, థ్యాంక్ యూ. కొబ్బరి బొండాలు తెచ్చారు. ఏం తాగడానికా? ఎంత? 4? 4 ఎంత? మరి అయితే తెచ్చివలసింది. 100 ఫిగర్ అయిపోతుంది కదా. 4 కొట్టించవా? ఇంకా టైం దగ్గరికి వచ్చేస్తుంది భోజనానికి అని చెప్పేసి రైస్ పెట్టాను అనమాట. ఇక్కడ అమ్మమ్మకి, లినిషమ్మకి, ఇక్కడ మా ఇద్దరికి అన్నమాట 2 కుక్కర్లు. ఇదైతే ఆల్రెడీ ఒక వరదలు వచ్చేసింది. లినిషరా నువ్వు ఎక్కడికి? ఇంకా బిజాలు వచ్చేస్తే పాపకి తినిపించడమే. లేని హాయ్ హాయ్ అన్నీ ఎత్తి పెట్టుకునే ఉంటుంది. బా ఇప్పుడైతే లంచ్కి వచ్చారండి. యాక్చువల్గా లంచ్ కూడా చేసేసాము. తర్వాత కొబ్బరికాయలు మార్నింగ్ తెచ్చారు, కొబ్బరి బొండాలు. అది కొడుతుండ్రు అనమాట, కొబ్బరి నీళ్ళు తాగుదామని. మళ్ళీ నీ పాప అయితే అస్సలు ఆల్రెడీ పెట్టేస్తుంది, ఉండదు. ఏ కత్తి అందుకే కొన్నావు కదా నువ్వు ఈ కొబ్బరి బొండాలు కొట్టడానికి. అవునా? కత్తి ఇగునే నీళ్ళు బాగున్నాయి. ఇది అట దీనికి పట్టి వస్తాను. ఉండు తాగే బాగుంటాయి.